పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే శిరీషాదేవి రైతులతో కలిసి సాంప్రదాయ పూజలు నిర్వహించి వ్యవసాయ పనులను శ్రీకారం చుట్టారు. రైతులు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాగ ఇచ్చేవాళ్ళు, మీరు ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఇచ్చేసేవాళ్ళు. మీకు నిజంగా భూమి ఉందా లేదా, లేకపోతే ఆ ఆధార్ కార్డు ఉన్న పర్సన్ నిజంగా వ్యవసాయం చేస్తున్నారా చేయట్లేదా అనేది చూసేవాళ్ళు కాదు. సో దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటారో, లేకపోతే ఎవరికైతే ఆర్ఎస్కేల్లో కానీ లేకపోతే ఫర్టిలైజర్ షాపుల్లో కానీ తెలిసిన వాళ్ళు ఉంటారో, ఏదో ఒక ఆధార్ కార్డు పెట్టుకొని ఉన్నటువంటి యూరియాని డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో యూరియా షార్టేజ్ అనేది ఎక్కడా లేదు. మనకి ఫర్టిలైజర్ షార్టేజ్ మన రాష్ట్రంలోనే ఎక్కడా లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణము ప్రతి నిమిషం దీన్ని మానిటర్ చేస్తా ఎన్షూర్ చేసుకొని ఉన్నారు అన్నమాట. పక్కాగా ఎంత కావాలో అంతవరకు. కాకపోతే ఇలాగా వేరే రైతులు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి రంపచోడవరం అంటేనే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి అన్ని కుటుంబాలే కాబట్టి మన నియోజకవర్గంలో అంతా కూడా మంచిగా పంటలు పండించి కర్ణదేవుడు కరుణించి వర్షాలు మంచిగా కురిపించి మనము అధిక రాబడులు సాధించుకోవడానికి దేవుడు మనకి ఎప్పుడు అండగా ఉంటాడని మనస్ఫూర్తి